అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశానికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం. పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశాన్ని రాసిన రచయిత పేరు వైసివి రెడ్డి గారు. ఇక్కడ చదవండి, ఆలోచించి చెప్పండిలో ఒక గేమ్ ఇచ్చినారు. దీనికి సంబంధించి దీన్ని రాసినది ఇది ఖండకావ్యం సంబంధించినదమ్మా. ఈ ఖండకావ్యాన్ని రాసిన రచయిత పేరు కవిగారి పేరు వచ్చేసి గుర్రం జాషువా. దీనికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చినారు. పై పద్యంలో కవి దేనిని గురించి చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రకృతిని గురించి చెప్తున్నారు. తర్వాత ప్రకృతి ద్వారా మనం ఏ విషయాన్ని నేర్చుకోవచ్చు అంటే ప్రకృతి నుండి అనాదిగా ఎన్నో మనం నేర్చుకుంటున్నాము. విశ్వానికి గురువుగా దేనిని భావిస్తారు? ఈ ప్రకృతిని భావిస్తారు. తర్వాత ఉద్దేశం. ఈ పాఠ్యాంశాన్ని ఏ ఉద్దేశంతో పెట్టినారంటే ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల. అనాదిగా మానవుడు ప్రకృతి నుండి ఎంతో నేర్చుకుంటున్నాడు, నేటికి నేర్చుకుంటూనే ఉన్నాడు. ప్రకృతిలో చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ మనిషికి ఎన్నో సందేశాలను ఇస్తుంది. వాటిని విద్యార్థులకు తెలియచేయడమే ఈ ప్రకృతిని మనము ప్రకృతిని కాపాడుకోవాలి. అసలు ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. మనం ప్రకృతిని మానవుడు నాశనం చేస్తున్నాడు తన అవసరాల కోసం. వాయు కాలుష్యం కావచ్చు, గాలి కాలుష్యం కావచ్చు, చెట్లను నరికివేయడం కావచ్చు, ఎన్నో పశుపక్షాదులు నాశనం అయిపోతున్నాయి. దాన్ని గుర్తించుకొని ప్రకృతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఈ పాఠ్యాంశాన్ని విద్యార్థులకు తెలపడం కోసమే ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతోనే మనకు ఈ పాఠ్యాంశం అనేది పెట్టినారు. ఇప్పుడు కవి పరిచయం. ఈ ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశాన్ని రాసిన రచయిత పేరు వచ్చేసి ఇందాకనే చెప్పుకున్నాం కదా, వైసివి రెడ్డి గారు. ఈయన పూర్తి పేరు ఏం పేరంటే ఎమ్మనూరు చినవెంకటరెడ్డి గారు. ఈయన అభ్యుదయ కవిగా రచయితగా పేరుగాంచినాడు. ఇక్కడ అభ్యుదయ కవి అంటే ప్రజలలో చైతన్యాన్ని కలిగించే కవి. ఈయన రచయిత, ఎన్నో రచనలు కూడా రాసినారు. వైసివి రెడ్డి పూర్తి పేరు వచ్చేసి ఎమ్మనూరు చినవెంకటరెడ్డి గారు. ఈయన కడప జిల్లాలోని బోనాల గ్రామంలో జన్మించారు. ఈయన గారి యొక్క తల్లిదండ్రుల పేరు వచ్చేసి లక్ష్మమ్మ, కొండారెడ్డి వీరి యొక్క తల్లిదండ్రులు. వీరి రచనల్లో చాలా ముఖ్యమైనది తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూరు రేఖ, దక్షిణ నిలయం, వైజయంతి, పారిజాత మొదలైన కావ్యాలు, గట్టి గింజలు, కథల సంపుటి రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడినది. ఇంకా మనము పాఠ్యాంశంలోకి వెళ్ళిపోయాం. ఇది ప్రక్రియ వచ్చేసి గేయం. గేయం అంటే పాట రూపంలో ఉంటుంది, కానీ పద్యంలాగా ఉంటుంది, కానీ చదివితే అది అర్థమయ్యేలాగా ఉంటుంది. దాన్ని గేయ కవితగా అంటారు. గేయ కవిత పాడడానికి లయబద్ధంగా అంటే వినేకి చాలా అద్భుతంగా, మాటలు అర్థవంతంగా ఉంటాయి. గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సందేశమైన లయ ఉంటుంది. అంటే ఏదో ఒక శబ్దం ఉంటుంది, దానికి సంబంధించిన లయ అంటే ఒక వినసొంపుగా ఉంటుంది. అందువలన గానయోగ్యమైనదిగా ఉంటుంది. గానయోగ్యమైనదంటే పాడడానికి అనువైనదిగా ఉంటుంది. గేయంలో మాత్రాగణాలు ఉంటాయి. ఎప్పుడే కానీ గేయం అంటే పాట రూపంలో ఉంటుంది. మాత్రాగణాలు అంటే ఇక్కడ 1, 2 సంఖ్యలతో లెక్కించుకోవచ్చు. ఇప్పుడు మనము గణ విభజన చేయాలంటే పూర్వకాలంలో ఎలా ఉండేది, శబ్ద సౌందర్యమైన కఠినమైన గణాలు ఉండేటివి. కానీ ఇప్పుడు కేవలం చూస్తేనే అది చదివేదానికి మాట్లాడడానికి తేడా ఏముండదు. దీనిలో ఏ వస్తువునైనా వర్ణించి చెప్పవచ్చును. ఇక్కడ చూడండి, అంటే ఈ మాట్లాడేదానికి చదివేదానికి సంబంధం ఉంటుంది, వేరు కాదు. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోదాం. గిరిధరి ముకుంద కందర సరోవరములను అరవిచ్చి విరుల సంబరమైన తుమ్మెదలు
వాసంత వేళ విభ్రమ కంచుకితమైన సహకారమంజలి సహకారములు పీకము లిందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ ఆవేశాగమునైన ఆలింగనమున శేషగిరి శిఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలోన నిండుగా పుష్పించి అల్లిబిల్లిగా చెట్లు నల్లుకొన్న లతాలి అనుశాసనములిచ్చెరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా గగనకాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కలు విప్పి వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించి లకుముకి పిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకుతముల్ జరటారునుచ్చుల్ కరిగిపోయెడు వేళ పురి విప్పి నాట్యముల్ పోహరించెడు నెమ్మి పైనుండి మలలకై పారు సెలయే కన్నులకు ఆట పాటలు నేర్పు అలసమౌతుమ్మెరలు సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చును కష్టపడి నష్టపడి కలిసి కట్టుగా నడిచి తిండి గింజలు తెచ్చి తీరు చీమల బారు పువ్వు పూన వ్రాలి పూసెదనందించి పొరుగు వారికి పంచిపోవు తేనీగలి క్రమశిక్షణలెచ్చెను దీక్షతో కలిసి నడువగా చెప్పెను కొండనెత్తురులతో కోనలోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి ఒక కొమ్మలో పుట్టి ఒక రెమ్మలో విడిగి అందాల చిందించు అరవిరుల నెత్తివి కలిగిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై సర్వులకు అనురాగ సారమందింపగా మతములన్నీ ఒక మమతకై పుట్టినవి కుటిల బుద్ధుల కొందరిటు బల్కి అటు బల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయకుము ఎత్తులు నింగిపై జీరాడు నీలి నీడలలోన గాలిలో అందాలు కలవోయు పక్షులకు రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నేడు సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా. ఇంతటితో ఈ గేయ కవిత పూర్తవుంది. దీనికి సంబంధించిన భావాన్ని తెలుసుకుందాం. పర్వత సానువుల్లో అంటే ప్రదేశాల్లో, అద్దాల వంటి నిర్మలమైన అంటే ప్రశాంతమైన సరస్సులు అంటే సెలయేళ్లలో, విచ్చుకున్న తామరలు అంటే విడిగిన తామరలు తుమ్మెదలను సంతోషాన్ని పంచుతున్నాయి. తుమ్మెదలు అంటే తేనెటీగలకు సంతోషాన్ని పంచుతున్నాయి. వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు, వసంతకాలం అంటే తెలుసు కదా, ఏది వేసవి కాలం కంటే ముందు వచ్చేదంటే ఆకులన్నీ రాలిపోయిన తర్వాత కొత్త చిగుళ్ళు వస్తాయి కదా, దాన్ని వసంతకాలం అని అంటారు. ఆ వసంతకాలంలో కోకిలలు మామిడి చెట్ల లేత మావి చిగురులను అందిస్తాయి. అంటే ఆ కోకిలలకు మామిడి చెట్లు ఏమంటే పాతాకులన్నీ పోయి కొత్త చిగురులు వచ్చింటాయి కదా, ఆ చిగుర్లను ఆ కోకిలలు తిని సంతోషాన్ని కలిగిస్తాయి. కోకిలకి ఎవరు కలిగిస్తారు సంతోషాన్ని? మామిడి చెట్లు ఆ కొత్త చిగుర్లను ఇచ్చి కోకిలలకు సంతోషాన్ని ఇస్తాయి. ఇవి
ఒక్కొక్కరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి. అంటే మనం ఒకరికొకరు సహకరించుకోవాలంటే సహాయం చేసుకోవడం మన సంస్కృతి, మన సాంప్రదాయం అనే గొప్ప సందేశాన్ని, గొప్ప పాఠాన్ని మనకు ఇస్తున్నాయి. ఆకాశంలో తమని తాము అంటే ఆకాశంలో ఎవరుంటాయి? పక్షులు ఉంటాయి కదా. ఆ పక్షులు ఒకరికొకరు మరిచి తిరుగుతున్న అందమైన మేఘాల పర్వత శిఖరాలను కౌగిలించుకుంటాయి. ఆకాశంలో పక్షులు ఉంటాయి, తర్వాత మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు గాల్లో పెడుతూ అక్కడ పర్వతాలు ఉంటాయి కదా, ఎత్తైన కొండల మధ్యలోకి వెళ్ళి అవి తగిలి ఒకటొకటి కౌగిలించుకుంటాయి. అంటే మేఘాలు, శిఖరాలంటే కొండలు. కొండ కోణలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటాయి. కొండల్లో అంటే కొండల మీద, కోణల్లో అంటే అడవుల్లో నిండుగా పూలు పూచిన తీగలు, బాగా పూలు కాసిన చెట్ల యొక్క కొమ్మలు, తీగలు చెట్లను అల్లుకుంటాయి, గుబురుగా అల్లుకొని. ఇవి మానవులంతా ఐక్యంతో ఉండాలని గొప్ప సందేశాన్ని ఇస్తాయి. ఈ చెట్లు, కొమ్మలు బాగా కలిసికట్టుగా ఏం సందేశాన్ని ఇస్తాయంటే మనుషులంతా కూడా సమానమే, కులం కానీ మతం కానీ వేరే కారణాల వల్ల కూడా భేదభావంతో ఉండకోకుండా అందరూ సందేశంగా కలిసికట్టుగా ఉండాలని మనకు ఉపదేశాన్ని ఇస్తున్నాయి. మన్మధుడిని వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశం అనే శ్రీ కన్నులతో కాంతి నింపుతున్నాయి. మన్మధుడు అంటే అది ఒక శృంగారకాంక్ష కలిగిన ఒక వ్యక్తి. ఆయనకు సంబంధించిన వాహనం ఏంటంటే రామచిలుక. ఇప్పుడు శివుని వాహనం ఏంది? ఎద్దు కదా. తర్వాత విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు. అలాగే మన్మధుని యొక్క వాహనం ఏంది? రామచిలుక. ఆ రామచిలుక ఎలాంటి రంగులో ఉంటుందంటే ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఆ రామచిలుక తన ఆకుపచ్చని రెక్కలను విప్పి ఆకాశంలో ఎగురుతూ శ్రీకన్నులలో కాంతి నింపుతున్నదంటే మనకు కూడా అంతే. ఆ ఆకాశంలో ఎగురుతున్న ఆకుపచ్చని రామచిలుకను చూస్తుంటే కన్నులోకి సంతోషం, ఆనందం అనేది వస్తుంది. ఎవరికి? ఆకాశం అనే శ్రీకి. ఇక్కడ కవి శ్రీని ఆకాశంతో పోలుస్తున్నాడు. ఆకాశం అనేది ఎవరంటే ఇక్కడ శ్రీ అంటే సంతోషంగా చూస్తుంది. మనం ఎలా అయితే ఆకాశంలో చిలుక ఎగురుతూ ఉంటే ఆకుపచ్చని చిలుక సంతోషంగా చూస్తాం కదా, అలాగా అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి. అన్యోన్యమైన లకుముకి పిట్ట అంటే పావురాల జంట కావచ్చు, చాలా ప్రేమతో అనురాగంతో కొమ్మలపై, ఆ చెట్ల కొమ్మలపై నివసిస్తూ జీవిస్తూ ఉన్నాయి. ఈ పరస్పర అనురాగాలతో అంటే ఒకదాని మీద ఒకటి చాలా ప్రేమతో అనురాగంతో జీవిస్తూ ఉన్నాయి. ఇవి ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి. అంటే మనుషులు కూడా ఇలాగనే ప్రేమగా ఆప్యాయతగా ఉండాలని మనకు అవి సందేశాన్ని ఇస్తున్నాయి, మెసేజ్ ఇస్తున్నాయి. మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమలి పురివిప్పి నాట్యం ఆడుతున్నది. అంటే ఆకాశంలో మేఘాలు వర్షించడానికి ముందు మబ్బులు వస్తాయి కదా, అప్పుడు చల్లని గాలి వస్తుంది కదా. ఆ చల్లని గాలి వచ్చినప్పుడు నెమలి తన రెక్కలను విప్పి తన పింఛాన్ని విప్పి నాట్యం చేస్తుంది. కొండలపై నుంచి దూకుతూ మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతాయి. అంటే కొండలు అంటే ఆ కొండల మీద నుంచి, కోనలంటే అడవుల్లో నుంచి జాలు వాడుతూ కిందకి జారుతూ ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. దాన్ని ఏమంటారు? సెలయేరు అని వస్తాయి. సెలయేరును ఒక కన్యగా, ఒక అందమైన పెళ్లి కాని స్త్రీగా పోలుస్తున్నారు. దానికి చిరుగాలులు ఆటపాటలు నేర్పుతారు. అంతే కదా, పెళ్లిగాని అమ్మాయిలు బాగా సంతోషంగా ఆడుతూ పాడుతుంటారు. అట్లా సెలయేర్లు ఆకాశంలో నుంచి, కొండల్లో నుంచి నీళ్లు జాలవారుతుంటే దాన్ని అందమైన ఒక స్త్రీలా కన్నెపిల్లతో పోలుస్తున్నారు. ఇవి మనుషులంతా స్వేచ్ఛ, సమత, మమతలతో సాగిపోవాలని సందేశిస్తున్నాయి. అంటే మనుషులు కూడా సంతోషంగా, ఆనందంతో అన్నీ మర్చిపోయి జీవించాలని మనకు ఒక సందేశాన్ని అయితే ఇస్తూ ఉన్నాయి. తర్వాత ఎన్ని కష్ట నష్టాలకు ఓడ్చి చీమలు కలిసికట్టుగా తిండి గింజలు సేకరిస్తున్నాయి. తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు పంచుతున్నాయి. అలాగే మనుషులు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా జీవించాలి. దీనికి మనం చీమల సందేశాన్ని ఇస్తున్నాయి కదా. ఆ 4 నెలల వర్షాకాలం కోసం
చీమలు మొత్తం సంవత్సరం పొడవునంతా బయటకు వచ్చేకు ఉండదు కాబట్టి అంత కష్టపడి తిండి గింజలను సేకరించుకొని పెట్టుకుంటాయి. అలాగనే తేనెటీగలు కూడా అంతే. ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు పంచుతాయి. ఆ తేనెటీగలు కూడా అంతే. ప్రతి పువ్వు నుంచి తేనె తీసుకొని వచ్చి ఆ తేనె తొట్లో పెట్టుకుంటాయి. కానీ అవి తినవు. ఏం చేస్తాయి? తిరువరులకు ఇచ్చేస్తుంటే ఎవరో దారిన పోయి బాటసార్లు ఆ తేనెటీగను తీసుకొచ్చిన తేనె తింటాయి, కానీ అవి తినలేవు. ఇవి క్రమశిక్షణ, కలిసికట్టుగా ఉండాలి మానవాళికి చెబుతున్నాయి. కొండల మధ్య లోయలో పుట్టిన వ్యాపిస్తున్న ఎర్రటి కాంతి కొమ్మలలో రెమ్మలడుతూ అందాలను చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసనను ఒక కవితలాగా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి. అంతే, ప్రతి మనుషులు కూడా కలిసికట్టుగా క్రమశిక్షణతో ఒక మంచి ప్రవర్తనను కలిసి ఉండాలని మనిషికి, మానవాళి కంటే మన మనుషులందరికీ ఈ కొండలు కోనలు మనకు అలా వ్యాపించి ఉన్నాయో వాటి మధ్యన ఎర్రని కాంతుల కొమ్మల రెమ్మలతో అందాలు చిగురిస్తున్నాయి. అంటే ఎర్రని కాంతి అంటే ఆ సూర్యుని యొక్క ఎర్రని కిరణాల వల్ల తగిలి ఆ పువ్వులు పుష్పిస్తున్నాయి, కొమ్మలు వికసిస్తున్నాయి కదా. అలాంటి మంచి వాసన, పూలు వేయడం వల్ల ఏమొస్తుంది? మంచి సువాసన. అంటే మంచి వాసన వస్తుంది. ఒక కవితలా సాగిపోతూ ఈ కవిత ఏ విధంగా అయితే వినసొంపుగా ఉందో అలాగే మానవుని యొక్క జీవిత గమనం అంటే ప్రయాణం కూడా చక్కగా దాటిపోతూ సంతోషంగా జీవిస్తూ ఉండాలని మనకు చూపిస్తున్నాయి. ఇవన్నీ ప్రజలందరికీ, ప్రతి ఒక్క మానవునందరికీ ప్రేమానురాగాలను పంచాలనే మమతని పుట్టాయి. మనము మనుషులం. మనము ఈర్ష్యాద్వేషాలను వదిలిపెట్టి ఒకరి మీద ఒకరు ప్రేమతో, అనురాగంతో, కులం కావచ్చు, మతం కావచ్చు అన్నీ వదిలేసి మనమంతా సమానమనే భావంతో జీవించాలి. కానీ కొంతమంది కుటిల బుద్ధితో మత గ్రంథాలు చెప్పే విషయాలను వక్ర భాష్యాలు చెప్పి ఎన్నో ఎత్తులు జిత్తులు వేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఎందరి చావులకు కారణమవుతున్నారు. అంటే ఇవన్నీ మర్చిపోయి కలిసికట్టుగా జీవించాలంటే కొంతమంది మతాలు అన్నీ ఒకటే మతం చెప్పేది. మనుషులంతా సమానం, మనుషుల్ని ప్రేమించండి, ఎవరికి అపకారం చేయొద్దండి, అందరికీ మంచి చేయండి అని చెప్తే ఏ మతమైనా అదే చెప్తుంది, ఏ కులమైనా అదే చెప్తుంది, ఏ దేవుడైనా అదే చెప్తుంది. కానీ కొంతమంది తమ స్వార్థం కోసం ఆ మత గ్రంథాల్లో ఉండేది ఒకటైతే వీళ్ళ యొక్క స్వార్థం కోసం దుర్బుద్ధితో, చెడు బుద్ధితో ఒకరి కులం మతాల మధ్య చిచ్చు పెట్టి కొట్లాడలు పెట్టి ఎంతోమంది కొట్టుకొని చావడానికి కారణమై ఎంతోమంది చావులకు కారణమవుతున్నాయి. ఇలాంటివి ఇంకా చాలు, ఇలాంటివన్నీ ఇంకా సాగవు, ఇంకా వదిలేసేయండి. ఆకాశంలో నీలి మేఘాల కింద అందంగా ఎగిరే పక్షులు, రాత్రనక పగలనక కష్టపడే కార్మికులు, కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని, శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుకుంటున్నాను. ఆకాశంలో అంటే ఈ యొక్క ఆకాశ మార్గంలో నీలి మేఘాల కింద అంటే ఆ నీలాల ఆకాశం ఎలా ఉంటుంది? నీలం రంగులో ఉండే మేఘాల క్రింద అందంగా పక్షులు ఎగురుతూ ఉంటాయి. తర్వాత రాత్రనక పగలనక కష్టపడే కార్మికులు అంటే కార్మికులు అనేక రకాల పనులు చేసుకుని బ్రతికేవాళ్ళు. కర్షకులు అంటే కష్టజీవులు కలిసి ప్రపంచంలో సమానత్వంగా సాధించాలని, శాంతిని సందేశాన్ని మనకు ఇస్తూ ఉండాలని, మనమంతా సౌభాగ్యంగా సంతోషంగా కలిసికట్టుగా జీవించాలని అందరం కోరుకుందాం. ఇక్కడ పాఠ్యాంశ వివరణ పూర్తయింది. తర్వాత ఇవి చేయండి. అవగాహన ప్రతిస్పందనలో గేయ కవితను రాగయుక్తంగా పాడండి. ఇందాకనే మనము గేయ కవితను రాగయుక్తంగా పాడుకున్నాం. మానవునికి సందేశాన్ని ఇచ్చినవి ఏవి అంటే పశుపక్షాదులు. తర్వాత 3 కవి గిరిధరి సరోవరాలను దేనితో పోల్చారంటే ఆకాశంలో తమని తాము మరిచి తిరుగుతున్న అందమైన మేఘాల పర్వతాల శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. తర్వాత క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చినారు, దీనికి సంబంధించిన ప్రశ్నలను మనం చూద్దాం. చూడండి ప్రశ్నలు. మాగ్జిమ్ లాగిక్ ప్రకృతి గురించి ఏం చెప్పారంటే ఇక్కడ ఉంది చూడండి మా ఆన్సరు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటో దానికి ఆన్సర్. ప్రకృతిని కనుక్కోవడం, ప్రకృతి ద్వారా నేర్చుకోవడం అంటే మనల్ని మనం కనుక్కోవడమే అని అంటారు మాగ్జిమ్ లాగిక్. తర్వాత ప్రకృతిలో
ఏ ఏ దృశ్యాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఉంది రెండవ దానికి సమాధానం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇందులో వాతావరణం, వృక్షజాలం, నదీ ప్రవాహాలు, ఆకాశాన్ని తాకే పర్వతాలు, అందమైన లోయలు, జలపాతాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, చీకటి, వెన్నెల, ఇలా ఆశ్చర్యపరిచే దృశ్యాలెన్నో ఉన్నాయి. తర్వాత మూడవ ప్రశ్న, పై గద్యంలోని సూక్తిని గుర్తించండి. ఇక్కడ సూక్తి అంటే మంచు అంటే మంచి, ఉక్తి అంటే మాట అని అర్థమవుతుందమ్మా. సు అంటే సూక్తి, సు అంటే మంచి, ఉక్తి అంటే మాట. ఇక్కడ ఉంచండి. ఇలాంటి వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. అందుకే పెద్దలు ఏమన్నారు, వృక్షో రక్షితి రక్షితః అంటే వృక్షాలను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి. ఇది ఇక్కడ సూక్తి ఉంది చూడండి, వృక్షో రక్షితి రక్షితః అంటే వృక్షాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి అని ఎవరన్నారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు. వృక్షో రక్షితి రక్షితః. తర్వాత పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. ప్రకృతిలో ఏ ఏ దృశ్యాలు ఉన్నాయి? ఇక్కడ ప్రశ్న తయారు చేయండి అంటే ఈ పైన ఉండే మూడు కూడా ఈ పేరాగ్రాఫ్కి సంబంధించినవే. క్వశ్చన్ నెంబర్ ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఏదో ఒక క్వశ్చన్ ఆన్సర్ యాస్టీజ్గా రాసేస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. ఈజీగా ఒక 1 మార్కు సొంతం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్రింది వచన కవిత చదివి ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ వచన కవిత అంటే మాట్లాడడానికి రాసేదానికి తేడా ఉండదు. ఎలా మాట్లాడతాము అలాగనే రాస్తాము, దాన్నే వచన కవిత అని అంటారు. దాన్నే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన ప్రశ్నలు. పై కవితలు ఏ ఏ జలవనరులను గురించి వర్ణించారంటే ఇక్కడ మనకు సమాధానం ఇక్కడ రాశాను చూడండి. ఫస్ట్ దానికి 1వ దానికి సమాధానం ఇక్కడ నుంచి 1వ దానికి సమాధానం ఇక్కడ నుంచి. పై కవితలో సెలయేళ్ళు, మేఘాలు, జలపాతాలు, సముద్రం, వర్షం మొదలైన జలవనరులను గురించి మనము వర్ణించుకున్నాము. తర్వాత నెక్స్ట్ రెండవది ఏమిచ్చినారు? రెండవ ప్రశ్న, ప్రకృతి మనిషికి ప్రసాదించిన వరాలు ఏమిటి? ప్రకృతి ఇక్కడ రెండవ దానికి సమాధానం మనం ఇక్కడ రాసుకున్నాం. ప్రకృతిలో ఉన్న ఎన్నెన్నో అందాలు, అద్భుతాలు మనిషికి ప్రకృతి ప్రసాదించిన వరాలు. తర్వాత మూడవది, మనిషి కోరికల వలన ఏం జరుగుతుంది? మనిషి కోరికల వలన ఏం జరుగుతుందంటే మనిషి కోరికల వలన ప్రకృతి నాశనం అవుతుంది కదా. తన యొక్క సొంత కోరికల వల్ల మనం అట్లుండల్లా ఇట్లుండల్లా వాహనాలను కొంటాం, ఎయిర్ కండిషన్స్ కొంటాం, తర్వాత ప్రకృతిని అంతా నాశనం చేసి ఆ అపార్ట్మెంట్స్ అట్లాంటివి కొడుతూ ఉంటాం. తర్వాత ఎన్నో జీవచరాలు చనిపోతున్నాయి. తర్వాత సెల్ ఫోన్ టవర్స్ కావచ్చు, రేడియేషన్ వల్ల కావచ్చు, ఎన్నో పశుపక్షాదులు నాశనం అవుతున్నాయి. కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. నేను ప్రతిసారి చెప్పేది ఒకటే క్వశ్చన్ నెంబర్ వేసుకోండి. ఈ పైన ఉండే మూడిట్లో ఏదో ఒకటి యాస్టీజ్గా రాసేసేయండి. అప్పుడు ఈ కవితకు సమాధానం ఆధారంగా ప్రశ్న తయారు చేయనట్లు అయిపోతుంది. ఈ మూడు కూడా కవితకు సంబంధించినవే కదా. తర్వాత క్రింది వానికి అర్థ సందర్భాలను రాయండి. అంటే ఇంతకుముందే మన ఛానల్లో నోట్స్ అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించిన నోట్స్ అంతా మొత్తం వస్తుంది. క్రింది ప్రశ్నలకు 8 వాక్యాలు, 10 వాక్యాలు, సృజనాత్మకత ప్రశ్నలన్నీ కూడా నోట్స్ అప్లోడ్ చేశాను. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు, పదజాలం. ఇక్కడ క్రింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాన్ని రాసి సొంత వాక్యాలలో రాయండి. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎరుపు రంగులో ఏముంది? ముకురం అని ఉంది. ముకురం అంటే అర్థం ఏంది? అద్దం. దీనికి సొంత వాక్యం ఇక్కడ రాసుకోవాలా. రమ్య అద్దంలో చూస్తూ బొట్టు పెట్టుకుంది. తర్వాత పీకము. పీకము అంటే ఏంది? కోకిల అని అర్థము. కోకిలలు వసంత ఋతువులో పాడుతాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము చాలామంది విద్యార్థులు చేసే మొదటి తప్పు ఇక్కడ గమనించుకోండి. ఎప్పుడే కానీ రూకి 4 కొమ్ములు వస్తాయి. 1, 2, 3, 4. ఇంక చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇట్లా పెట్టేస్తా అంటారు. ఇది రూ కాదమ్మా, బూ అవుతుంది. బాగా కొమ్మిస్తే బూ అవుతుంది.
ఇప్పుడే కానీ రు అంటే 1 2 3 4 ఓకేనా. దీనికి దీర్ఘంగా రావాలంటే దీనికి దీర్ఘం వస్తుంది అంతే. 4 ఖచ్చితంగా రావాలి. ఇది గుర్తుపెట్టుకున్నాను. ఋతువు అంటే రు అంటే 4 కొమ్ములు రావాలి. 3 కొమ్ములు ఇస్తే బుతువు అవుతుంది. సరేనా. నెమ్మి అంటే నెమలి, మన జాతీయ పక్షి నెమలి. సరోవరం అంటే కొలను, సరోవరం సరస్సు ఇట్లాంటివన్నీ చెప్పుకోవచ్చు. మా ఊరి కొలనులోని తామరలు వికసించి చూపరులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. వికసించి చూపరులు అంటే చూసే, వికసించి అంటే విచ్చుకొని, చూపరులకు అంటే చూసే వాళ్లకు ఆనందాన్ని ఇస్తున్నాయి. నెత్తావి అంటే సువాసన పరిమళం, మల్లెల సువాసన వెదజల్లుతున్నాయి. తర్వాత 2వ క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. అంటే ఇక్కడ ఒకటే అర్థం వచ్చే పదాలను పర్యాయ పదాలని అంటారు. ఇక్కడ చూడండి, తోటలో పుష్పాలు వికసించాయి, అమ్మ ఆ కుసుమాల ఓకేనా సేకరించి వీరులను దండంగా కూర్చింది. ఇక్కడ పుష్పాలు, కుసుమాలు, వీరులను. తర్వాత రజనీ ధరణి అంతా కమ్ముకున్నది, రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులతో రేయిని పగలుగా మార్చాడు. ఇక్కడ రజని, రాత్రి, రే ఒకటే అర్థం వచ్చింది కదా. ఇలా ఒకటే అర్థం ఉన్న పదాలను అండర్లైన్ చేసుకున్న తర్వాత ఇట్లా కింద రాసుకోవాలి. ఇట్లా అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత సపరేట్ పుష్పాలు, కుసుమాలు, వీరులు, రజని, రాత్రి, రేయి. తర్వాత కొండల, పర్వతాల, గిరులు, అడవులు, అరణ్యాలు, విపినాలు. తర్వాత ఆట, నటన, లాస్యము అంటే ఇక్కడ నవ్వు అని కూడా వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత చూద్దాం. 1వ ఈ క్రింది పదాలకు సరైన నానార్థాలను గుర్తించి రాయండి. అరుణం అంటే ఏంది? ఎరుపు, కుష్టి వ్యాధి, బంగారం. తర్వాత మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. కొమ్మ అంటే శాఖ, శ్రీ, కోట, గురుజు. నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, నెమలి. గగనం అంటే ఆకాశం, శూన్యం, దుర్లభం. తర్వాత క్రింది పదాలకు సరైన ఉత్పత్తార్థాలను గుర్తించి రాయండి. పికం అంటే చాటు నుండి కూయినది కోయిల, అచలము అంటే చలనము లేనిది పర్వతము, పయోధరం అంటే ఉదమును ధరించినది మేఘం, నఘము అంటే ఘనము లేనిది చెట్టు. తర్వాత క్రింది వాక్యాలను చదివి ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఇక్కడ మేఘము ప్రకృతి, మొగులు వికృతి. నాట్యం ప్రకృతి, నట్టువా వికృతి. కవిత ప్రకృతి, కయిత వికృతి. రాజు ప్రకృతి, రాయలు వికృతి. తర్వాత దీనిని సపరేట్గా రాసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత వ్యాకరణాంశాల్లో క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. మతములన్నీ, మతములు ప్లస్ అన్నీ ఉత్వసంధి. పూదెను, పువ్వు ప్లస్ తేనె ప్రాతాది సంధి. లతాలి అంటే లతా ప్లస్ ఆలి సవర్ణ దీర్ఘ సంధి. కొలువైన అంటే కొలువు ప్లస్ అయిన ఉత్వసంధి. పడ్వాది సంధి, భయము ప్లస్ పడు, భయం పడు, భయం పడు, భయం పడు. కష్టము ప్లస్ పడు, కష్టపడు, కష్టం పడు, కష్టం పడు. ఇష్టము ప్లస్ పడు, ఇష్టపడు, ఇష్టం పడు, ఇష్టము పడు. సందేహము ప్లస్ పడు, సందేహపడు, సందేహం పడు, సందేహము పడు. పై ఉదాహరణలు గమనించండి. పై వానిలో మొదటి పదం చివరణము ఉంది, రెండో పదం పడు మొదలైన వాటితో ఒకటి ఉంది. పదాలు కలిసినప్పుడు మూవర్ణంలోని లోప పూర్ణ బిందువు 0 భాషగా అవుతుంది. ఇలా రావడాన్ని పడ్వాది సంధి అంటారు. పడ్వాదులు పరమైనప్పుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువు భాషగా అవుతుంది. పడ్వాదులు అనగా పడు, పాటు, పెట్టు, పట్టు, పరుచు మొదలైనవి. సమాసం. 1వ ఆ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేర్లను రాయండి. గగనకాంత, గగనమనడి కాంత రూపక సమాసం. సమతా మమతలు, సమతయు, కమ మమతయు. ఇక్కడ సమత ఒకటి, మమత ఒకటి, 2 వచ్చినాయి కాబట్టి 2 వస్తే ద్వంద్వ సమాసం. ఇక్కడ గగనం అంటే ఆకాశం, కాంత అంటే శ్రీ. రెండిటికి సంబంధం వేరే, అర్థం వేరుగా వస్తుంది కానీ కలిపి రాస్తున్నాం. అట్లాంటప్పుడు రూపక సమాసం వస్తుంది. మేఘమాలికలు, మేఘం యొక్క మాలికలు. ఇక్కడ కిన్కున్ యొక్క లోన్ లోపల నేమి భక్తి, షష్ఠీ భక్తి కదా కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం.
తర్వాత సుందర మేఘములు, సుందరమైన మేఘములు. మేఘాలు మామూలే, సుందరం అంటే అందమైన మేఘాలు కదా, ప్రత్యేకత ఉంది కదా. కాబట్టి ప్రత్యేకత ముందుకు వచ్చింది కాబట్టి దాని ఏమంటారు, విశేషణం అంటారు. ప్రత్యేకత ఎట్లా వచ్చింది, ఫస్ట్లోనే వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపదం అంటే మొదటి పదంగా వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత నెక్స్ట్ కుటిల బుద్ధి. కుటిలమైన బుద్ధి అంటే మామూలు ఆలోచన. ఎట్లాంటి బుద్ధి, కుటిలం అంటే చెడుదైన బుద్ధి కాబట్టి చెడుదైన ఇట్లా ప్రత్యేకత ముందుగా వచ్చింది కాబట్టి ఇక్కడ డిటో మార్క్స్ పెట్టినాను తెలుసు కదా మీకు. ఆ మాత్రం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తిండి గింజలు, తిండి కొరకు గింజలు. ఇక్కడ కొరకు ఇంకా ఏ భక్తి వస్తుంది, చతుర్థి భక్తి వస్తుంది కదా కాబట్టి చతుర్థి తత్పురుష సమాసము. తిండి కొరకు గింజలు. అనురాగ సారము. అనురాగం అనేది సారము. ఇక్కడ అనురాగం అంటే ప్రేమ, సాగరం అంటే సముద్రం. రెండుకి బింబ ప్రతిబింబ భావం చెప్పబడింది కాబట్టి ఇక్కడ రూపక సమాసం. ఇక్కడ బహువ్రీహి సమాసం. క్రింది సమాస పదాలకు వాటి విగ్రహ వాక్యాన్ని పరిశీలించండి. ఆజానుబాహుడు. ఇక్కడ ఆజానువుల వరకు బాహువులు కలిగిన వాడు. ఇక్కడ ప్రత్యేకంగా అందులో అసలు కొత్తగా ఉంది ఆ పదం కదా, దానికి ఇట్లాంటి ప్రత్యేకత వస్తేనేమంటారు ఆజాను. మామూలు దాంట్లో కంటే సాధ్యం కానని కొత్తగా ఉంటుంది, అట్లాంటి దాన్ని ఏమో బహువ్రీహి సమాసం అంటారు. ముక్కంటి, 3 కన్నులు కలవాడు. ఇది కూడా ప్రత్యేకతనే ఉంది. ప్రత్యేకత వేరే, ఇక్కడ పదమే విచిత్రంగా ఉంది. మామూలు వాడు కంటే ఈ పదాలు వేరుగా ఉన్నాయి. ఇట్లాంటి వాడిని ఏమంటారు, బహువ్రీహి సమాసం అంటారు. చతుర్ముఖుడు. ఇక్కడ చతుర్ముఖుడు అంటే 4 ముఖాలు కలిగిన వాడు. ఇక్కడ మామూలుగా మనిషి ఎవరికైనా ఒక ముఖం ఉంటుంది, కానీ ఇక్కడ 4 ముఖాలు కదా, విచిత్రంగా ఉంది ఆ పదమే కాబట్టి ఇట్లాంటప్పుడు బహువ్రీహి సమాసం అనేది వస్తూ ఉంటుంది. పద్మాక్షి. పద్మం వంటి అక్షువులు కలది అంటే పద్మం వంటి అక్షువులు అంటే కన్నులు కలిగినది. ఇది కూడా విచిత్రంగా ఉంది కదా కాబట్టి బహువ్రీహి సమాసం అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఉదాహరణ, చక్రపాణి అనే సమాధంలో చక్రం అనే పదానికి ప్రాధాన్యత లేదు. పాణి అంటే చెయ్యి అనే పదానికి కూడా ప్రాధాన్యత లేదు. చక్రపాణి ఎందుకు కలిగిన వాడు ప్రాధాన్యం ఉందంటే ఇది కూడా ప్రత్యేకంగా ఉంది పదం. ఇట్లా సమాసంలో పదాలకు కాక మరొక పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని ఏమంటారంటే బహువ్రీహి సమాసం అని అంటారు. తర్వాత క్రింది గేయ కవితను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, గుసగుసలతో కొమ్మపై ఒక నిమిషం అమ్మ. గుసగుసలతో కొమ్మపై నివసించింది. గుసగుసలు అంటే చిన్న చెవులో చెప్పుకున్న మాట. కొమ్మ అంటే చెట్టు కొమ్మ. కొమ్మ అంటే అమ్మాయి, స్త్రీ అనే వస్తుంది. ఆ కొమ్మ అంటే అమ్మాయి చెట్టు కొమ్మ మీద ఉంది, నివసించింది. ముక్కుల నించు లకుముకి పిట్ట దంపతులు. ఓకేనా. పై ఉదాహరణలు లకుముకి పిట్టలు కొమ్మ పైన నివసిస్తున్నాయి. కొమ్మ అంటే చెట్టు కొమ్మ అంటే అమ్మాయి. ఎక్కడ నివసిస్తున్నాయి లకుముకి పిట్ట దంపతులు? కొమ్మ అంటే స్త్రీ, అర్థమైందా? ఇక్కడ చెట్టు కొమ్మ మీద నివసిస్తుంది ఎవరు? ఒక అమ్మాయి, అది ఒక స్త్రీ. ఏం చేస్తున్నాయి? గుసగుసలు ఆడుకుంటున్నాయి, ముద్దులు ఆడుకుంటున్నాయి అనే విషయాన్ని ఉన్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా చెప్తున్నాయి కాబట్టి దాన్ని ఏమంటారు? స్వభావోక్తి అలంకారం అని అంటారు. అది చెప్తా ఉంటే ఇక్కడ చూడండి, ఒక కొమ్మ ఒక లకుముకి గుసగుసలతో అంటే చెవు దగ్గర పక్కన కూర్చొని, ఒక కొమ్మ అంటే ఒక కొమ్మ మీద కూర్చొని ప్రేమగా ఆ దంపతులు ప్రేమించుకుంటూ గుసగుసలు ఆడుకుంటూ చూస్తున్నట్లుగా మాటలు వింటుంటేనే మనం ఊహించుకుంటున్నాం. అట్లా ఉన్నట్లుగా వస్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అని అంటారు. లక్షణం, జాతి గుణ క్రియాదుల చేత దీని స్వభావాన్ని రమణీయంగా వర్ణించిన ఎడల దీన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. ఉన్నట్లుగా చెప్పడం వల్ల దీన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. స్వభావోక్తి అలంకారానికి చెందిన మరొక ఉదాహరణ ఏంటంటే జింక. దీనికి ఉదాహరణ ఎక్కువగా అడిగేది ఇదే. ఉదాహరణ రాయనంటే ఎక్కువగా ఇలాంటిదే అడుగుతూ ఉంటారు. జింకల బిత్తర చూపులు చూస్తూ చెవులు నెక్కబొడుచుకొని చెంగున గంతులేస్తున్నాయి. జింకల స్వభావం బిత్తర చూపులు చూడడం,
చెవులు నిక్కపొడుచుకోవడం, చెంగుమని గంతుతూ ఉండడం, ఇవన్నీ సహజంగానే ఉన్నట్లుగానే ఉన్న విషయాలు కాబట్టి ఇలా చెప్పడాన్ని ఏమంటారు? స్వభావోక్తి అలంకారం. అంటే ఇక్కడ జింకలు గుంపుగా ఏదో భయంతో చెవులిట్లా పైకెత్తుకొని దిక్కులు చూస్తూ పరిగెత్తుకుంటూ గెంతుకుంటూ వెళ్తున్నాయి. ఇవన్నీ చెప్తుంటే మనం ఊహించుకుంటున్నాం, కళ్ళ ముందర జరుగుతున్నట్లుగానే ఉంది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. ఇది ప్రాజెక్టు పని, పాఠ్యాంతర పద్యం. తర్వాత సూక్తి. పరోపకారాయ ఫలింతు వృక్షః, పరోపకారాయ వహింతు నృద్యః, పరోపకారాయ దుహంతి కవః, పరోపకారార్థాయ మిదం శరీరం. పాము అంటే ఏంది? పరుల కొరకే చెట్లు పండ్లను, నదులు నీటిని, గోవులు పాలను ఇస్తున్నాయి. అదేవిధంగా ఈ శరీరం పరుల మేలు కోసమే కదా మనకి నిస్వార్థంగా చెట్లు పండ్లను ఇస్తున్నా అవి తినడంలే, వేరే వాళ్ళకి సహాయం చేస్తూ వేరే వాళ్ళ ఆకలిని తీరుస్తున్నాయి. అలాగనే ఆవులు గేదెలు కూడా పాలిస్తున్నాయి. కానీ మనకు ఈ విధంగా ఈ శరీరం కూడా మనకి జన్మ ఎత్తినామంటే వేరే వాళ్ళకు మేలు చేయడం కోసమే కదా. మీకు తెలుసా అంటే మీకు తెలియని కొత్త విషయం ఏంటంటే జూలై 28వ తేదీ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు. మనము యోగా దినోత్సవం ఎలా జరుపుకుంటాం, అలాగే ప్రపంచంలో ప్రకృతిని రక్షించే దినంగా జూలై 28వ తేదీని జరుపుకుంటున్నాం. పేరణి నృత్యం, దీన్నే శివతాండవంగా అంటారు. కాకతీయుల కాలంలో ఎంతో వైభవంగా ఉండేదని ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. దీనికి యోధుల నృత్యం అని కూడా పేరుంది. యుద్ధానికి వెళ్ళబోయే ముందు వీరుడు తమ సైన్యంలో పేరణిని కలిగించడానికి ఈ నృత్యం చేసేవారు. ఇది మగవాళ్ళు ప్రదర్శించే కళ. మంచి దేహస్రౌష్ఠవం గల మగవాళ్ళు శివుడు చేసే తాండవాన్ని అనుకరిస్తూ వీరరస ప్రధానంగా పేరణి నృత్యం చేస్తారు. మృదంగ శబ్దానికి అనుకూలంగా ఆడే ఆట చాలా ఆకట్టుకుంటుంది. ఇందులో పాటలు కానీ కథలు కానీ ఉండవు. కేవలం మృదంగ ధ్వని అవయవాల కదలికతోనే శివతాండవం జరుగుతుంది. రామప్ప దేవాలయంలో పేరణి శివతాండవానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. కాకతీయుల కాలం తర్వాత పేరణి క్రమంగా అంతరించిపోయింది. దేవాలయాలపై ఉన్న శిల్పాలు ప్రాచీన గ్రంథాల ఆధారంగా ఆచార్య నటరాజ రామకృష్ణ గారు పేరణి నృత్యాన్ని పునరుద్ధరించి వెలుగులోనికి తెచ్చారు. అంశమేంది? మొలకల పున్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభిన్న సంస్కృతులకు సంప్రదాయాలకు నిలయం. వివిధ మాండలికాలు వేరువేరు సరిహద్దు కలిగి ఉండటం వలన ఆయా ప్రాంతాల్లో జరిగే పండుగలు, జాతరలు అక్కడి సాంప్రదాయాలను, ఆ ప్రజల నమ్మకాలను, వారి విశ్వాసాలను తెలియపరుస్తాయి. అలాంటి స్థానిక పండగలే మొలకల పున్నమి. ఈ పండుగ అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో జరుపుకున్న ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా తలుపల మండలంలో గల బండ్లపల్లి గ్రామంలో, దాని పరిసర ప్రాంతాల్లో గల అనేక గ్రామాల ప్రజలు కలిపి జరుపుకునే అతి పెద్ద స్థానిక పండగ మొలకల పున్నమి. రైతులు తమ పంటలు బాగా పండాలని ప్రకృతిని దేవతగా, తల్లిగా భావించి జరుపుకునే రైతుల పండుగ ఇది. ప్రస్తుతం ఈ పండుగను బండ్లపల్లి కులవంశస్థులు నిర్వహణలో వేడుకగా జరుపుకుంటారు. వీరు ముందుగా కొత్త కుండలను, వ్యవసాయ భూముల్లోని మట్టిని తీసుకొని వస్తారు. ఆ మట్టిని కుండల్లో నింపి చిరుధాన్యాలను నానబెట్టి భక్తి శ్రద్ధలతో ఆ కుండల్లో మొలకలుగా పోస్తారు. 3 రోజుల తర్వాత ఆ మొలకలు గల కుండలను చక్కగా ముస్తాబు చేసి తోట వంశస్థుల బిడ్డ దేవర ఎద్దును ఊరేగింపుగా తీసుకుని చిన్నమ్మ దేవత దగ్గరకు చేరుకుంటారు. ఆ దేవతకు మొలకలను, ఫలపుష్పాలను, కొబ్బరికాయలను సమర్పించి పంటలు చక్కగా పండాలని చిన్నమ్మ దేవతను కోరుకుంటారు. ముందుగా దేవర ఎద్దును భక్తి శ్రద్ధలతో మేళతాళాలను లయబద్ధంగా వాయిస్తూ అమ్మవారి దేవాలయం చుట్టూ తిప్పే ఘట్టం కన్నుల పండుగగా ఉంటుంది. తర్వాత రైతులందరూ తమ ఎడ్ల బండ్లను కూడా ఆ గుడి చుట్టూ తిప్పుతారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహిస్తారు. అన్ని ప్రాంతాల వాళ్ళు కుల, మత, ప్రాంతం భేదం లేకుండా అందరూ సామరస్యంతో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటారు.
అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు.